ప్రైజ్ ది లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. మనకు కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 24-27లో ఇంపెరిషబుల్ క్రౌన్ అంటే వాడబారని మహిమ కిరీటమును దేవుడు వాగ్దానము చేశాడు. అయితే ఈ మహిమ కిరీటము ఈ వాడబారనిది అంటే ఎప్పుడు వాడిపోదంట. ఆ కిరీటము ఎలా ఉంటుంది, ఎవరికి వస్తుంది ఇది? సో ఇది ఎవరికి వస్తుంది అంటే సెల్ఫ్ డిసిప్లిను ఇంకా విజయం పొందే వారిలో ఉంటుందంట. వారికి ఇది అనుగ్రహింపబడుతుంది. సెల్ఫ్ డిసిప్లిన్ అంటే తెలుసు కదా, స్వీయ మనము స్వీయ క్రమశిక్షణలో ఉండడం అంటే ఒకరు చెప్పేదాకా చూడడం కాదు. మనకు దేవుడు చెప్పిన వాక్యాన్ని బట్టి మనకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలన్నింటినీ పాటిస్తూ మనం ఏ పాస్టర్ ద్వారా చెప్పించుకోవాల్సిన అవసరం లేదు, ఏ పేరెంట్స్ ద్వారా ఏ పెద్దల ద్వారా మనం చెప్పించుకోకుండా మనంతట మనమే క్రమశిక్షణ ఉంటూ అంటే మనం ఎవడని చూసినాక చూద్దాంలే, ఎవడని చెప్తే అప్పుడు చేద్దాంలే అలా కాకుండా, లేదు ప్రభువు నన్ను చూస్తున్నాడు, నేను ఇలా ఉండాలి, నేను టైత్ ఇవ్వాలి, నేను దేవుని 10 ఆజ్ఞలు నేను పాటించాలి, వాక్యాన్ని చదవాలి, బైబిల్ ప్రార్థనలు ఉండాలి, తర్వాత స్తుతించాలి, గణపరచాలి, నేను చర్చికి వెళ్ళాలి. సో ఇవన్నీ కూడా మనంతట మనమే సెల్ఫ్ డిసిప్లిన్లో ఉంటే అప్పుడు మనకి వాడబాడని కిరీటము ఇస్తానని వాగ్దానము చేస్తున్నాడు ప్రభు. అంటే చూడండి, మనం క్రమశిక్షణ కలిగి ఉంటే క్రీస్తులో ఒక సైనికుని వల్ల ఉంటాం. చూడండి, మనం సైనికుల్లో ఎలా ఉంటుంది, ఎంత క్రమశిక్షణ ఉంటుంది కదా. వాళ్ళని అసలు 4 గంటలకే లేపి ఎన్నో రౌండ్స్ కొట్టిస్తారంట. యుద్ధం ఉన్నా యుద్ధం లేకున్నా వాళ్ళ డైలీ రొటీన్ అది. అంతే ఇక వాళ్ళ అలవాటు పడిపోతారు కూడా. సో వాళ్ళకి మంచి నిద్ర ఉంటుంది, మంచి ఫుడ్ పెడతారు, మంచి ఎక్సర్సైజెస్ కూడా చేపిస్తారు వాళ్ళతోటి. సో వాళ్ళను ఎలా క్రమశిక్షణలో వాళ్ళకు ఒక టైం టేబుల్ ఉంటుందో మనం కూడా అలాంటి క్రమశిక్షణ కలిగి ఒక టైం టేబుల్ పెట్టుకోవాలి. బైబిల్ చదవడానికి ఒక టైం ఇవ్వాలి, దేవునికి ప్రార్థనకు ఒక టైం ఇవ్వాలా. దేవా, నేను రోజు ఈ టైంకి నేను కలుస్తా ప్రార్థనలో, రోజు ఈ టైంకి నువ్వు నన్ను కలువు బైబిల్ రీడింగ్లో. సో నేను స్తుతిస్తా ఈ టైంకి, నేను పొద్దున్నే 3 గంటలకు లేచి నేను నిన్ను ఆరాధిస్తా ప్రభు అని మనం ఒక టైం టేబుల్ పెట్టుకొని మన ఫోన్లో టైం టేబుల్ దేవునికి ఇచ్చి మనము ఇంత అలారం పెట్టుకొని మనం క్రమశిక్షణ కలిగి ఉంటే ప్రతిరోజు అది అట్లా ఉంటే మనము దేవుడు ఏమిస్తాడంట, వాడబారని కిరీటం. ఇవన్నీ కూడా జయించడమే. మనం నిద్రను జయించడము, మన దురలవాట్లను జయించడము, మన పాత చెడు అలవాట్లను జయించడం, మనం సాతాన్ని జయించడం, ఇవన్నీ జయిస్తుంటే జయించువానికి నేను ఇస్తా అంటున్నాడు. 7 సంఘాలలో జయించే వారికి అనేకమైన కిరీటాలు, బ్లెస్సింగ్స్ వాగ్దానం చేశాడు ప్రభు. సో మనం కూడా జయించేవారుగా ఉండాలని, మనం క్రమశిక్షణ కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడు. దేవుడు ఇచ్చిన 24 గంటలు 24 గంటలో టైత్ ఇవ్వాలి మనం.